నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4 అధ్యాయంలో ఉన్నాము. 18 శ్లోకము ఉన్నది. ఒక ముఖ్యమైన విషయాన్ని మన భగవంతుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. యహ ఎవడైతే కర్మలో అకర్మను పశ్యేత్ చూస్తాడో, అట్లానే యహ ఎవడైతే అకర్మలో కర్మ లేకపోవడంలో కర్మను చూస్తాడో సహా అటువంటి వాడు బుద్ధిమంతుడు. ఒకటి, మనుషులందరిలోకి కూడా వాడు బుద్ధిమంతుడు. 2, వాడు యుక్తుడు. 3, కర్మలు మొత్తం చేసేసిన వాడు అని చెప్పారు. ఎవడైతే కర్మలో అకర్మ చూస్తాడో, ఎవడైతే అకర్మలో కర్మను చూస్తాడో, అట్లా చూడగలిగే చూపున్నదో, అటువంటి జ్ఞానం ఎవడికి కలిగిందో వాడు మనుషులందరిలోకి కూడా బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, కర్మలన్నీ పూర్తి చేసిన కృతార్థుడు అని చెప్పారు. దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అని కొన్ని ఉదాహరణలతో చూసుకుంటూ వచ్చాము. ఒకటేమి అంటే, ఒక పడవలో వెళ్తూ ఉన్నవాడు నది మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాడు. వాడు వెళ్తూ ఉంటే తీరం పైన ఉన్న చెట్లు దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వాడు ఏ తీరాన్ని చేరుతున్నాడో, ఆ తీరం దగ్గరున్న చెట్లు వీడికి దగ్గరగా వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలవి పాపం కదలట్లేదు. అవి అట్లానే ఉన్నాయి. కాబట్టి అకర్మ. అవి కదలకుండా ఉంటే గూడా వీడికి అవి కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఎవడికి? సరిగ్గా బుద్ధి పెట్టి ఆలోచన చెయ్యట్లేదు. అటువంటి యోగం కలగలేదు. ఇంకా కర్మల్లోనే ఉన్నాడు. వాడికి జ్ఞానం కలగలేదు అంటే వాడు చెట్లు దగ్గరకొస్తున్నాయనుకుంటాడు. చెట్లు కదలట్లేదు అని చూసుకోవడం వాడికి చేతగాదు. అట్లానే భూమి కదులుతూనే ఉంటుంది. ఆగడం అన్నది ఉండదు. అది అతి వేగంగా కదులుతూ ఉంటే గూడా ఎవడైతే భూమి కదలకుండా స్థిరంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాడో, అటువంటి వాడు విపరీతమైన వేగంతో కదులుతూ ఉన్న భూమి యొక్క కర్మను తెలుసుకోలేడు. వాడు మనుషుల్లో బుద్ధి కలిగిన వాడు గాదు. వాడికి అటువంటి యోగం పట్టలేదు. వాడికింకా జ్ఞానం లేదు. ఎందుకంటే కర్మల్లోనే ఉన్నాడు. అయితే ఎవడైతే కదలకుండా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న భూమిలో, అంటే ఆ అకర్మలోనే లేదు, భూమి యదార్థంగా విపరీతమైన వేగంతో కదులుతూ ఉన్నది అని కర్మ చూడగలిగాడో, వాడు బుద్ధిమంతుడు. వాడు యుక్తుడు. వాడు జ్ఞాని. అట్లానే చెట్లు కదిలి నా దగ్గరికొస్తున్నాయి అని అనిపిస్తూ ఉన్నది అని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటే, లేదు చెట్లు కదలట్లేదు అకర్మ అని చూడగలిగిన వాడెవడున్నాడో, ఆ విధంగా యథార్థ దర్శనం చేయగలిగిన వాడు మనుషుల్లోకి బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, జ్ఞాని అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్మలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా లేవు. దాన్ని అట్లా అర్థం చేసుకోవలసి ఉంటుంది. కర్మలు ఏదో దేహము కర్మలు చేస్తూ ఉన్నది అని అనిపిస్తూ ఉంటే, ఆ దేహం చేస్తున్న దేహ ధర్మంగా జరుగుతూ ఉన్న కర్మలేవున్నాయో, అవి నేను చేస్తూ ఉన్నాను అని అనుకునేవాడు మనుషుల్లో అంతగా బుద్ధి ఎదిగినవాడు కాదు. వాడికి యోగం పట్టలేదింకా. వాడు కర్మల్లో ఉన్నాడు, అజ్ఞాని. వాడేమంటాడు? నేను పడుకున్నాను, నేను అన్నం తిన్నాను, నేను వెళ్ళాను, నేనొచ్చాను అని నేను అని చెప్పుకుంటాడు. నాకు పనులున్నాయండి, నేను చాలా పనులు చేస్తున్నాను అని చెప్పుకుంటాడు. అటువంటి కర్మల్లో అకర్మ ఎవడు చూస్తాడో వాడు జ్ఞాని. లేవు నాకు కర్మలు. ఏదో కలలో పదార్థాల్లాగా మాయగా కల్పించబడ్డ ఈ దేహాలు ఈ నిద్రలో ఉండి, జాగ్రత్తని, స్వప్నము అని ఈ నిద్రలో, ఈ జన్మలో ఉండి అవేవో కర్మలు చేసుకుంటున్నాయని అనుకుంటూ ఉన్నాయి.
కానీ ఆ కర్మలు నిజంగా లేవు. ఇదంతా అకర్మ. నేను అకర్మ. నాకు కర్మలు లేవు అని ఎవడు చూడగలడో వాడు బుద్ధిమంతుడు, వాడు యోగయుక్తుడు, వాడు జ్ఞాని. ఎవరైతే అకర్మ ఉన్నదో, కర్మలు లేకపోవడం అనేదున్నదో, అసత్ జగత్ మొత్తము అది కార్యము గాదు, దానికి కర్మలు లేవు, ఏ వ్యవహారాలు లేవు. కానీ ఉన్నట్టుగా అది కర్మలు చేస్తూ ఉంటే వీడు సాక్షిగా మాత్రం చూస్తూ ఉంటాడో, నాకు సంబంధం లేదు అన్న జ్ఞానంతో ఉంటాడో వాడు జ్ఞాని అని మనము ఈ శ్లోకానికి అర్థాన్ని అధ్యయనం చేస్తూ వెళ్ళాము. కానీ దీన్ని ఈ విధంగా కాకుండా వేరేగా కూడా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. ఎట్లా అంటే కర్మలు ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి నేను చెప్తున్నది యదార్థమైన జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానము. కర్మల్లోనే ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళు కర్మల్ని నిలబెట్టడం కోసమో ఈ శ్లోకానికి చెప్పిన వ్యాఖ్యానము. దీన్ని యదార్థమైన విషయంగా పట్టుకోవడానికి వీల్లేదు. దీన్ని ఖండించడం కోసమే ముందు అనువాదం చేస్తూ ఉన్నాము. ఎవరైతే కర్మలు చూస్తూ ఉంటారో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రారబ్ధ కర్మలు, శాస్త్రోక్త కర్మలు అనుకుంటూ ఏవో కర్మలుంటాయి. ఇప్పుడు అటువంటి నిత్య కర్మలేవున్నాయో వాటిలో అకర్మ ఎట్లా చూడాలి అంటే, అదిగో ఏ ఫలితము ఉండదు. నిత్య కర్మలు చేయడం వల్ల లాభమేమీ ఉండదు. ఏ ఫలము ఉండదు. నిష్కామంగా కేవలం చెయ్యాలి గాబట్టి కర్తవ్యతా బుద్ధితో నిత్య కర్మలు చేస్తూ ఉండాలి. కాబట్టి చేస్తే ఆ కర్మకేమి ఫలితం లేకపోవడం చేత అది అకర్మ అని చూడొచ్చు. అట్లానే అకర్మలో కర్మ ఎట్లా చూస్తాము అంటే, ఇది అకర్మ ఉన్నది గదా! నిత్య కర్మలు చేశాము అంటే, దానికి ఫలమేముండదు గాబట్టి అది అకర్మగా మారిపోయింది గదా! ఇప్పుడు ఆ విధంగా అకర్మగా ఉన్న టెక్నికల్లీ చెప్పుకోవాలంటే అది కర్మ గాదు. చేస్తాము పని. కానీ ఏమీ ఫలితం ఉండదు. కాబట్టి అది చేసినట్టు గాదు గదా! ఆ విధంగా ఆ అర్థాన్ని బట్టి అది అకర్మ. అటువంటి అకర్మ ఒకవేళ చెయ్యలేదనుకోండి. అంటే నిత్య కర్మలు చేసినా గూడా ఫలితం ఉండదు. అవి అకర్మలుగానే మనము పరిగణించవలసి ఉంటుంది. కానీ అటువంటి అకర్మలు చెయ్యకపోతే పాపమొస్తుంది. పాపమన్న ఫలితం వస్తే అది కర్మగా మారుతుంది. ఏ ఫలము లేకపోతే అది అకర్మ. ఫలంతో కూడి ఉంటే అది కర్మ. ఇప్పుడు నిత్య కర్మల్లో ఏ ఫలితము ఉండదు చేస్తే కాబట్టి అవి అకర్మలవుతాయి. అయితే నిత్య కర్మలు చేయకపోతే పాపమన్న ఫలితం కలుగుతుంది గాబట్టి, నిత్య కర్మలు చెయ్యకపోవడం అంటే అకర్మలు చెయ్యకపోవడంలో పాపమున్నది గాబట్టి అది కర్మగా మారుతుంది అని విపరీతార్థాలన్నీ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు మన ప్రశ్నేమి అంటే, ఈ విధంగా నిత్య కర్మలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. చెయ్యకపోతే పాపం వస్తుంది అని ఎవరైతే తెలుసుకుంటాడో, వాడికి కొత్తగా జ్ఞానం ఎక్కడ కలిగింది? వాడు భయపడి కావాలంటే కర్మలు చేస్తాడు అంతవరకే. కానీ మోక్షానికి కావలసిన జ్ఞానమూ కలగదు. జ్ఞానం లేదు గాబట్టి మోక్షము లేదు. ఇంక వాడి కర్మలెట్లా నశిస్తాయి? నిత్య కర్మలు చేస్తే ఏ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, ఫలం లేదు. కానీ చేయకపోతే పాపమొస్తుంది అని భయపెడితే వాడు భయానికి కర్మలు చేస్తూనే ఉంటాడు గాబట్టి, కర్మల్లో నుంచి వాడు మోక్షం ఎట్లా పొందుతాడు? కర్మలు పూర్తిగా చేసిన వాడెట్లా అవుతాడు? ఇంక చేస్తూనే ఉంటాడు గదా! కాక వాడికి యోగం ఎట్లా పడుతుంది? ఆత్మస్థితి ఎట్లా తెలుసుకుంటాడు? వాడికి జ్ఞానమన్న యోగము. జ్ఞానయోగం ఎట్లా కలుగుతుంది కర్మలు చేసుకుంటూ కూర్చుంటే? పైగా నిత్య కర్మలు చేస్తే ప్రయోజనం లేదు గానీ, చేయకపోతే పాపమొస్తుంది అని ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఏమి యోగం పడుతుంది వాడికి? వాడు కర్మలు చేసుకుంటూనే కూర్చుంటాడు గదా! వాడి బుద్ధి ఏమి వికసించింది కర్మలు చేసుకుంటూ కూర్చోవడం వల్ల? కాబట్టి ఈ విధమైన వ్యాఖ్యానము యుక్తము కాదు అని ఇంక ఇక్కడి నుంచి కొంత భాష్యమున్నది. దాన్ని మనము మన శంకర్ల వారి మాటల్లో తెలుసుకుంటూ విచారణ చేస్తూ వెళ్దాము.
అయం శ్లోకః అన్యథా వ్యాఖ్యాతః కైశ్చిత్. ఇదే శ్లోకము కర్మణి అకర్మయః పశ్యేత్ అన్న శ్లోకాన్ని కొంతమంది వేరే విధంగా వ్యాఖ్యానిస్తారు. కొందరి చేత ఈ శ్లోకము వేరే విధంగా వ్యాఖ్యానించబడ్డది, అర్థం చెప్పబడ్డది అని మన సిద్ధాంతి అంటే మన పూర్వపక్షి కథమ్మని అడుగుతూ ఉన్నారు. దానికి మన సిద్ధాంతి ఏం చెప్పారంటే, నిత్యానాం కిల కర్మణాం ఈశ్వరార్థే అనుష్ఠీయమానానాం తత్ఫల అభావాత్ అకర్మాణి తాని ఉచ్యంతే గౌణ్యా వృత్యా. నిత్య కర్మలు ఏ ఫలితాన్ని ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము ఈశ్వరార్థము భగవదర్పణంగా అనుష్ఠానం చేస్తూ ఉండబడడం చేత ఆ విధంగా ఫలితమేమీ ఉండదు, ఫలము అభావము లేకపోవడం చేత ఆ నిత్య కర్మలు కర్మలై ఉన్నా కూడా వాటిని అకర్మలుగానే మనము గౌణంగా, ఔపచారికంగా, గౌణ వృత్తితో చెప్పుకోవచ్చు. దాన్ని అట్లా చెప్తున్నారు అని మన ఈ విధమైన వ్యాఖ్యానం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. అవి కర్మలే, కానీ చేస్తే ఫలితం లేదు కాబట్టి అకర్మలుగా ఉంటాయి. గౌణంగా దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. గౌణము అంటే ఉన్న పదానికి మనము వేరే విధంగా అర్థాన్ని చెప్తే దాన్ని గౌణము అని చెప్తారు. పదాలు అట్లానే ఉన్నాయి, గుణం అట్లానే ఉన్నది. దాని గుణాన్ని బట్టి దాని అర్థం వేరేగా చెప్పుకోవచ్చు. దాని గుణమేమి, ఇప్పుడు కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం ఉండాలి. కానీ కర్మ చేస్తే ఏమి ఫలితం లేదనుకోండి, ఇంక అది కర్మ కాదు గదా! అని ఆ గుణాన్ని బట్టి అది అకర్మ. నిత్య కర్మ అయినా గూడా, నిత్యం చేయవలసిన కర్మ అది యాక్చువల్ టెక్నికలీ కర్మ అయినా గూడా ఫలితం లేదు గాబట్టి, ఆ గుణం అట్లా ప్రవర్తిస్తుంది గాబట్టి, ఆ వృత్తితో అది అకర్మ అని ఉచ్యంతే చెప్తారు. తేషాం చ అకరణం అకర్మ. ఇంకా దాన్ని ఇంకో రకంగా జూద్దాం. ఈ నిత్య కర్మలు చెయ్యకపోవడం అకర్మ అనుకుందాం. తచ్చ ప్రత్యవాయ ఫలత్వాత్ కర్మ ఉచ్యతే గౌణ్యా ఏవ వృత్యా. ఆ నిత్య కర్మలు ఏవున్నాయో ఆ కర్మలను చేయకపోతే దాని పేరు అకర్మ. అంటే ఆ అకర్మ వల్ల ప్రత్యవాయ ఫలము అంటే పాపం కలుగుతుంది. నిత్య కర్మలు చేయకపోవడం అన్న అకర్మ వల్ల పాపము కలుగుతుంది గాబట్టి ఫలితం ఉండడం చేత అది కర్మగా మారుతుంది. ఆ విధంగా అకర్మలో కర్మ చూడొచ్చు. ఈ విధంగానేమో కర్మలో అకర్మ జూడాలి. అట్లానే ఈ విధంగా అకర్మలో కర్మ. నిత్య కర్మల వల్ల ఫలితం లేదు గాబట్టి, అవి చేసినా గూడా ఏ ఫలం లేకపోవడం చేత నిత్య కర్మలు చేస్తే అవి అకర్మ అవుతాయి. కర్మలు అకర్మలవుతాయి. అయితే నిత్య కర్మలు చెయ్యకపోవడం అకర్మ అనుకుంటే, ఆ కర్మలు చెయ్యకపోతే ఆ అకర్మ వల్ల పాపమొస్తుంది. అందుకని అది కర్మగా మారుతుంది. ఇదంతా గౌణ వృత్తితో అని చెప్తూ ఉన్నారు. తత్ర నిత్యే కర్మణి అకర్మ యః పశ్యేత్ ఫల అభావాత్ యథా ధేనుః అపి గౌః న ఉచ్యతే క్షీరాఖ్యం ఫలం న ప్రయచ్చతి ఇతి తద్వత్. ఇటువంటి విపరీత వ్యాఖ్యానం ఎట్లా ఉంటుంది అంటే వినడానికి, నిత్య కర్మల్లో అకర్మ చూడడం అంటే నిత్య కర్మలు చెయ్యాలి గాబట్టి, ఫలం లేదు గాబట్టి అది అకర్మ అయ్యింది అని దానికి అర్థం జెప్తే, ఒక ఎగ్జాంపుల్ తోటి ఇది ఎంత అనర్థమో చూద్దాము. ఒక ఆవున్నదనుకోండి. చూడ్డానికి అది ఆవే, కానీ పాలివ్వదు గాబట్టి, ఏ ఫలము లేదు, అది నిష్ఫలమైన ఆవు. పాలివ్వదు. అందుకని అది ఆవు గాదు అని చెప్పినట్టుంటుంది. అది చూడ్డానికి ఆవే గాని పాలివ్వదు గాబట్టి అది ఆవు గాదన్నట్టు ఉంటుంది. అవి నిజంగా కర్మలే, కానీ ఫలితమేమీ లేదు గాబట్టి అది అకర్మ, కర్మ గాదు అని చెప్పినట్టు ఉంటుందది. ఆవు ఆవు కాకుండా పోతుందా? కర్మ కర్మ గాకుండా పోతుందా? తథా నిత్య అకరణే తు అకర్మణి కర్మ యః పశ్యేత్ నరకాది ప్రత్యవాయ ఫలం ప్రయచ్చతి ఇతి. అట్లానే నిత్య కర్మలు ఒకవేళ చెయ్యకపోవడం వల్ల, నిత్య కర్మ చేయకపోతే అకర్మ.
అందులో కర్మ చూడడం ఎట్లా అంటే, నరకం మొదలైన పాపాలన్నీ వస్తాయి గాబట్టి, పాపమన్న ఫలితం ఉండడం చేత అది కర్మగా మారుతుంది అని చెప్తారు. నయేతద్ యుక్తం వ్యాఖ్యానం ఈ విధంగా దీనికి వ్యాఖ్యానం చెప్పడం యుక్తం గాదు. పని జెయ్యదు. ఏవం జ్ఞానాత్ అశుభాత్ మోక్ష అనుపపత్తేః యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ ఇది భగవతా ఉక్తం వచనం బాధ్యేత. ఇటువంటి వ్యాఖ్యానం వల్ల మనకు ముఖ్యమైన ప్రయోజనం ఏదైతే ఈ అశుభం నుంచి బయటపడిపోవడం అనున్నదో, ఇటువంటి జ్ఞానం కలిగితే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను ఒకవేళ నువ్వు చూడగలిగితే, ఆ జ్ఞానం నీకు కలిగితే, దానివల్ల నీకు మోక్షం కలుగుతుంది. ఏది తెలుసుకున్నావంటే అశుభం నుంచి నీకు మోక్షం ఉంటుంది. నువ్వు ముక్తుడు అవుతావు అని భగవంతుడు చెప్పిన మాట పనికి రాకుండా పోతుంది. అది బాధింపబడుతుంది. పనిచేయదు. అని చెప్తే కథం ఎట్లా అని మన పూర్వపక్షులు ప్రశ్నిస్తున్నారు. దానికి మన సిద్ధాంతి సమాధానం ఏమి అంటే, నిత్యానాం అనుష్ఠానాత్ అశుభాత్ స్యాత్ నామ మోక్షణం నతు తేషాం ఫలాభావ జ్ఞానాత్. నిత్య కర్మలను అనుష్ఠానం చేస్తే, పోని నిత్య కర్మలు చేస్తూ పోతే అశుభంలో నుంచి బయటపడిపోవడం అన్నది ఉంటే ఉండొచ్చు. పాపం కలగకుండా ఉండొచ్చు కావాలంటే. కానీ నిత్య కర్మలు చెయ్యడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఫలం ఉండదు అని తెలుసుకోవడం వల్ల నీకేమి లాభము? నిత్య కర్మలు చేస్తే ఏమీ లాభం లేదు అని తెలుసుకున్నావనుకో, దానివల్ల నీకేమైనా జ్ఞానం కలిగిందా? మోక్షం కలిగిందా? నహి నిత్యానాం ఫలాభావ జ్ఞానం అశుభముక్తి ఫలత్వేన చోదితం నిత్యకర్మ జ్ఞానం వా. అట్లానే నిత్య కర్మలు చేయడం వల్ల ఫలం లేదు, ఏ లాభం లేదు అన్న జ్ఞానము ఒకవేళ కలిగితే అశుభం నుంచి బయటపడతావు, మోక్షమన్న ఫలితం కలుగుతుంది అని ఇక్కడ చెప్పబడలేదు. నిత్య కర్మలు చేస్తే నీకు ఫలముండదు అని తెలుసుకుంటే ఆ జ్ఞానంతో నీకు మోక్షం వస్తుంది అని ఇక్కడ చెప్పలేదు మనకి ఎక్కడా గూడా. అట్లానే నిత్య కర్మ జ్ఞానం వా. నిత్య కర్మలు ఎట్లా చెయ్యాలి అన్న జ్ఞానం కలిగితే గూడా నీకు మోక్షం వస్తుందని చెప్పలేదు. నిత్య కర్మలు ఎట్లా చెయ్యాలి అన్న జ్ఞానం కలిగితే నిత్య కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. నిత్యము కర్మలు చేస్తూ కూర్చున్నావు అంటే కర్మల్లో నుంచి మోక్షం ఎట్లా ఉంటుంది? అట్లానే నిత్య కర్మలు చేయడం వల్ల ఏమి లాభం లేదని తెలుసుకుంటే, అసలు ఆ నిత్య కర్మలు చేయబుద్ధి గూడా గాదు. దానివల్ల నీకు జ్ఞానం ఏం కలుగుతుంది? కర్మలు గూడా పోతాయి. ఇంక దాంతో 2 రకాలుగా నశించిపోతావు. కాబట్టి ఈ రకమైన జ్ఞానం వల్ల మనకు మోక్షం ఉండదు. నచ్చ భగవతా ఏవ ఇహ ఉక్తం. భగవంతుడు గూడా ఇటువంటి పరస్పర విరుద్ధమైన, నిజంగా నిష్ప్రయోజనమైన విషయాన్ని ఆయన ఎందుకు ప్రవచనం చేస్తారు? ఆయన అటువంటి విషయాలన్నీ ఇందులో చెప్పలేదు. కాక ఏతేన అకర్మణి కర్మ దర్శనం ప్రత్యుక్తం. ఇట్లానే అకర్మలో కర్మను చూడడం ఎట్లా అంటే, ఆ నిత్య కర్మలు చేయకపోవడం కూడా అకర్మ. అటువంటి అకర్మ వల్ల అంటే నిత్య కర్మలు చేయకపోవడం వల్ల పాపం వస్తుంది. కాబట్టి అది వెంటనే కర్మగా దర్శనమిస్తుంది అని ఏది చెప్పారో అది గూడా ప్రత్యుక్తం కాదు అని ఖండించబడ్డది. ఇదే లాజిక్‌తో. నహి అకర్మణి కర్మ ఇతి దర్శనం కర్తవ్యతయా ఇహ చోద్యతే నిత్యస్య తు కర్తవ్యత మాత్రం. ఇక్కడ అకర్మలో కర్మ చూడు అంటే దాన్ని కర్తవ్యంగా ఇక్కడ చెప్పట్లేదు. అకర్మలో నువ్వు ఏదో విధంగా కర్మ చూడు అని చెప్పట్లేదు. అట్లానే నిత్య కర్మలు కేవలం చేయవలసి ఉంటుంది అని మాత్రం చెప్పి ఊరుకున్నారు. అంతేగాని ఎట్లా చేయాలి అన్న జ్ఞానం గాదు. కర్మలు చెయ్యకపోవడం అన్నదేదున్నదో, నిత్య కర్మలు చేయకపోవడం అన్నదేదున్నదో అది అకర్మ. అందులో కర్మను చూడ్డము అంటే అదిగో పాపమొస్తుంది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుని కర్తవ్యంగా కర్మ చెయ్యి అంటే అందులో జ్ఞానం ఎక్కడుంది? ఆ విధంగా అకర్మలో కర్మ చూడు అని కర్తవ్యంగా ఇక్కడ చెప్పట్లేదు. కేవలం నిత్య కర్మలు నీ కర్తవ్యము.
కర్మణి ఏవ అధికారః తే కాబట్టి చెయ్యి అని చెప్పారు. ఎందుకు అని గూడా మనం ఇంతకు ముందు మన గురువుగారు చెప్తూ ఉంటే అధ్యయనం చేస్తూ వచ్చాము. నచ అకరణాత్ నిత్యస్య ప్రత్యవాయః భవతి ఇతి విజ్ఞానాత్ కించిత్ ఫలం స్యాత్. అట్లానే నిత్య కర్మలు చెయ్యకపోవడం వల్ల పాపమన్న ఫలితం కలుగుతుంది అని ఒకవేళ నీకు తెలిసిందనుకో. దానివల్ల నీకేమి లాభం? నిత్య కర్మలు చేయకపోవడం వల్ల పాపం వస్తుంది అని తెలిసింది. దాంతో నీకేం లాభం? కావాలంటే ఇంకా కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. జ్ఞానమన్న ఫలము లేదు, మోక్షమన్న ఫలము లేదు. కర్మలు చేస్తూ కూర్చుంటే కర్మల్లో నుంచి మోక్షం లేదు. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు జ్ఞానం గూడా కలగదు. జ్ఞానము లేదు, మోక్షము లేదు. మరి ఏమి ఫలం కలుగుతుంది? నిత్య కర్మలు చేయకపోతే నీకు పాపమొస్తుంది అన్న జ్ఞానం నువ్వు తెచ్చుకుని మాత్రం నీకేం ప్రయోజనము? నా అపి నిత్య అకరణం జ్ఞేయత్వేన చోదితం. అట్లానే నిత్య కర్మలు తెలుసుకో ఎట్లా చెయ్యాలి అని ఇక్కడ చెప్పట్లేదు. కర్మలకు నీకు అధికారం ఉన్నది. నీకు ఇంకా జ్ఞానానికి అధికారం కలగలేదు కాబట్టి కర్మలు చెయ్యి, కానీ ఎట్లా చెయ్యాలి అని చెప్తాను. కర్మలు చెయ్యి గాని ఫలితం ఆశించకుండా, కర్మలు వదిలిపెట్టకుండా చేస్తూ ఉండు చిత్తశుద్ధి కోసము అని అంతవరకు చెప్పారు. అంతేగాని నిత్య అకరణం కర్మలు చెయ్యకపోవడం దానివల్ల ఏం జరుగుతుంది అని ఇక్కడేం చెప్పట్లేదు. నిత్య కర్మలు చెయ్యమన్నారు అంతే. నిత్య కర్మలు చెయ్యకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పలేదు. నిత్య కర్మలు చేయకపోతే నీకు పాపం వస్తుంది అన్న జ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది అని చెప్పలేదు. నాపి కర్మ అకర్మ ఇతి మిథ్యా దర్శనాత్ అశుభాత్ మోక్షణం బుద్ధిమత్వం యుక్తత కృత్స్న కర్మ కృత్వాది చ ఫలం ఉపపద్యతే స్తుతిహివా. కర్మను అకర్మగా నువ్వు ఒకవేళ చూసావంటే, అంటే నిత్య కర్మలు చేయాలి కానీ ఫలితం లేదు కాబట్టి అవన్నీ అకర్మలు అని ఒకటి ఉంటే ఒకటిగా, ఒకదాన్ని ఇంకో దానిగా నువ్వు ఒకవేళ మిథ్యాగా దర్శనం చేస్తూ ఉండడంతో ఈ అశుభం నుంచి నువ్వు మోక్షం ఎట్లా పొందుతావు? నీకు జ్ఞానం ఎట్లా కలుగుతుంది? యోగం ఎట్లా కలుగుతుంది? కర్మలు ఎట్లా నశిస్తాయి? ఏమి ఫలితం కలుగుతుంది? ఏమీ లేదు. దాని గురించి ఇక్కడ ప్రస్తుతించట్లేదు. ఇక్కడ స్తుతి దాని గురించి కాదు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకో. కర్మ లేకుండా ఉంటే అది ఉన్నట్టుగా ఇప్పుడు మిథ్యా జ్ఞానంలో కనిపిస్తూ ఉన్నది అధ్యారోపంతో. లేదు అని తెలుసుకో. కర్మ ఉన్నట్టుగా జరుగుతూ ఉన్నట్టుగా ఉంటే జరగట్లేదు. ఇప్పుడు ఈ దేహము కర్మ చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు వీడు, అజ్ఞానంతో ఉన్నవాడు. ఈ దేహము ఊరికినే ఎక్కడైనా సోఫాలో కూర్చునుంటే నేను పని చెయ్యట్లేదు అనుకుంటాడు వీడు అజ్ఞానంతో. ఇటువంటి అజ్ఞానాన్ని పెట్టుకోకు నువ్వు. దేహ ధర్మంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. నాకు కర్మ లేదు అని చూడు అని ప్రధానంగా మనకు నేర్పించడం కోసం భగవంతుడు ఈ శ్లోకాన్ని ఇచ్చారు. దాన్ని పక్కన పెట్టి నిత్య కర్మలు చేస్తే ఏమొస్తుంది? చేయకపోతే ఏమొస్తుంది? చేసినా ఫలితం లేదు, చేయకపోతే పాపము అని ఇవన్నీ తెలుసుకోవడం వల్ల నేను అన్న స్థితి నాకెట్లా తెలుస్తుంది? ఎంత కర్మజ్ఞానం కలిగినా సరే కర్మలు చేయడం వల్ల ఏమొస్తుంది? చేయకపోతే ఏమవుతుంది? ఎట్లా చెయ్యాలి? అని ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కావాలంటే మాక్సిమం కర్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అయితే కలగదు గదా! మిథ్యా జ్ఞానం ఏవ హి సాక్షాత్ అశుభ రూపం కుతః అన్యస్మాత్ అశుభాత్ మోక్షణం. ఇటువంటి మిథ్యా జ్ఞానము లేనిపోని కర్మలన్నీ నీకు నువ్వు ఆపాదించుకుని అవి చెయ్యాలి, చేయకపోతే పాపము, చేస్తే ఏం ఉపయోగం ఉండదు అని ఇటువంటి మిథ్యా జ్ఞానం అంతా లేనిపోని కర్మల గురించి నువ్వు తెలుసుకోవడం వల్ల అసలు ఆ మిథ్యా జ్ఞానమే, ఆ అసత్ జ్ఞానమే గదా సాక్షాత్తుగా అశుభమన్న రూపంగా ఉన్నది. అటువంటప్పుడు ఆ మిథ్యా జ్ఞానమే అశుభమైతే ఆ అశుభము మనల్ని ఇంక ఏ అశుభంలో నుంచి బయటపడేయగలదు? ఒక అశుభము ఇంకొక అశుభంలో నుంచి ఎట్లా బయటపడేస్తుంది? నహి తమః తమసః నివర్తకం భవతి. ఒక చీకటి ఇంకొక చీకటిని తొలగించలేదు. ఇంకా చీకటి ముదురుతుందంతే. ఇటువంటి మిథ్యా జ్ఞానం వల్ల, కర్మజ్ఞానం వల్ల
ఆత్మజ్ఞానం కలగకపోగా ఇంకా మిథ్యా జ్ఞానము ముదురుతుంది. ఇంకా మోహము దట్టంగా మనలో నిండుతుంది అని మన సిద్ధాంతి చెప్తే, మన పూర్వపక్షి మళ్ళీ ఏం ప్రశ్న వేస్తున్నారంటే, నను కర్మణి యత్ అకర్మ దర్శనం అకర్మణి వా కర్మ దర్శనం న తత్ మిథ్యా జ్ఞానం. అవునండి సిద్ధాంతి, కానీ నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను. నువ్వు చాలా సేపటి నుంచి చెప్తున్నావు గాని, కర్మలో అకర్మ దర్శనము అని ఏది చెప్పామో, అకర్మలో కర్మ దర్శనం అని ఏది చెప్పామో అది మిథ్యా జ్ఞానం గాదు. నువ్వు దాన్ని మిథ్యా జ్ఞానం, మిథ్యా జ్ఞానం అని కొట్టేస్తావా? అది మిథ్యా జ్ఞానం కాదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కిం తర్హి, అయితే ఏమి మరది? విద్యా జ్ఞానం కాకపోతే ఏమి జ్ఞానం అది? ఆత్మజ్ఞానమా? కాదు గదా! అంటే నువ్వు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళకు. ముందు ఇక్కడిది మిథ్యా జ్ఞానం కాదని చెప్తున్నాను. దీన్ని ముందు క్లారిఫై చేస్తాను. సరేనా? మేమేం చెప్తున్నామంటే గౌణం ఫల భావ అభావ నిమిత్తం. కేవలం కర్మలో అకర్మ చూడు. అకర్మలో కర్మ చూడు అంటే ఎట్లా చూడాలో తెలుసా? గౌణంగా చూడాలి. ఔపచారికంగా ఫలము లేదు అంటే అది అకర్మ. ఏదో ఒక ఫలము ఉన్నది అంటే అది కర్మ. అంతవరకే మేం చెప్పింది అని వాళ్ళు అంటూ ఉన్నారు. అట్లా చెప్తే గూడా పని చేయదు ఆ శ్లోకము. ఆ శ్లోకంలో చెప్పిన విషయము పని చేయకుండా పోతుంది. ఎందుకంటే కర్మ అకర్మ విజ్ఞానాత్ అపి గౌణాత్ ఫలస్య అశ్రవణాత్. కర్మను అకర్మను తెలుసుకో. ఈ విజ్ఞానం వల్ల అది ఎట్లా తెలుసుకోవడం? గౌణంగా. నువ్వు చెప్పినట్టు గౌణ వృత్తితో ఒకవేళ ఉన్న కర్మను లేదనుకో, ఎందుకు అంటే ఏమి లాభం లేదు గాబట్టి, ఆ కర్మ జేస్తే గూడా ప్రయోజనం లేదు గాబట్టి అది కర్మ గాదనుకో. అట్లానే నిత్య కర్మలు చేయకుండా కూర్చుంటే అది అకర్మ గాబట్టి, అట్లా ఉంటే పాపం వస్తుంది గాబట్టి అది కర్మ అనుకో అని ఇటువంటి జ్ఞానం వల్ల ఏదో ఫలం కలుగుతుంది అని ఇక్కడ ఫలశ్రుతి లేదు. దాన్ని ఉన్నదాన్ని వేరే రకంగా అర్థం చేసుకోమని చెప్పట్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం చేసుకో. నువ్వు ఉన్నదాన్ని వేరుగా చూస్తున్నావిప్పుడు. భూమి అత్యంత వేగంగా కదులుతుంటే, అది కదలకుండా నిశ్చలంగా ఉన్నది అన్న మిథ్యా జ్ఞానంతో ఉన్నావు. కదులుతుంది అని తెలుసుకో. అట్లానే సూర్యుడు కదలకుండా అట్లనే ఉంటే అకర్మ. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సూర్యుడు మళ్ళీ వెళ్ళిపోయాడు, వచ్చాడు అని సూర్యుడు కర్మ చూస్తున్నావు. అది మిథ్యా జ్ఞానం. సూర్యుడు కదలట్లేదు, అట్లానే ఉన్నది అని చూడు. యథార్థ జ్ఞానం తెచ్చుకో అని చెప్తూ ఉంటే, దాన్ని పక్కన బెట్టి, అదిగో అకర్మలో కర్మ చూడు అంటే, నిత్య కర్మలు చేయకపోతే అకర్మ. అట్లా ఉన్నావంటే పాపం వస్తుంది గాబట్టి అది కర్మ. అట్లానే నిత్య కర్మలు చేస్తే ఏమి లాభం లేదు గాబట్టి అది అకర్మ అని ఈ రకంగా చూస్తే నీకేంటో ప్రయోజనం కలుగుతుంది అని ఇక్కడ మనకు ఫలాన్ని చెప్పలేదు. నాపి శృతహాని అశ్రుత పరికల్పనయా కశ్చిత్ విశేషః లభ్యతే. శృతము ఉన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టావనుకో, మనకు మన శృతులన్నీ ఏం చెప్తున్నాయి? కర్మలు పూర్తిగా సన్యాసం చేస్తే, సర్వకర్మ సన్యాసం చేస్తే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఇంకా నిత్యకర్మలు చేస్తూనే ఉండాలి, చేయకపోతే పాపం వస్తుందని చెప్పావనుకో, అప్పుడు శృతి హాని. వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది నశించిపోతుంది, లేకుండా పోతుంది, వ్యర్థమవుతుంది. అట్లానే అశ్రుత పరికల్పనయా, లేనిపోనివన్నీ నువ్వు కొత్తగా కల్పించావనుకో, నిత్య కర్మలన్నీ అకర్మలనుకో, అవి చేయకపోవడం వల్ల పాపం వస్తుంది గాబట్టి కర్మలనుకో అని లేనివన్నీ నువ్వు ఎక్కడ ప్రమాణాలతో నిరూపించడానికి వేదాల్లో కానీ, వేరే ఇంక ఎక్కడైనా సరే శాస్త్రాల్లో కనిపించనివన్నీ నువ్వు చెప్పడానికి కుదరదు. ఆ విధంగా చేస్తే కశ్చిత్ విశేషః న లభ్యతే, ఏమీ ఉపయోగం ఉండదు. కర్మలు పూర్తిగా వదిలిపెడితేనే జ్ఞానంతో నీకు మోక్షము అని శృతి చెప్పింది చెడిపోతుంది. నువ్విట్లా కర్మలు చేసి తీరవలసిందే, చేయకపోతే పాపం వస్తుంది, చేసినా ప్రయోజనం లేదని చెప్తే, వేదం చెప్పింది, మన శాస్త్రం చెప్పింది పని చేయదు. అట్లానే నిత్య కర్మల్ని ఫలితం లేదు గాబట్టి అకర్మలనుకో, అట్లానే
నిత్యకర్మలు చేయకపోతే అకర్మ అనుకున్నావనుకో, చేయకపోతే పాపం వస్తుంది గాబట్టి కర్మ అనుకో అని కొత్తగా నువ్వు కల్పించావనుకో, దానివల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది ఈ జ్ఞానం వల్ల? స్వశబ్దేనాపి శక్యం వక్తుం నిత్యకర్మణాం ఫలం నాస్తి అకరణాత్ చ తేషాం నరకపాతః స్యాత్ ఇతి. అటువంటప్పుడు డైరెక్ట్‌గానే చెప్పొచ్చు కదా! ఇంత తిరిగేసి మరలేసి ఈ పద్యంలో చెప్పడం ఎందుకు? కర్మణి అకర్మయః పశ్యేత్ అని ఈ రకంగా చెప్పడం ఎందుకు? డైరెక్ట్‌గానే సొంత మాటల్లోనే ఉన్నది ఉన్నట్టుగా క్లియర్‌గా స్పష్టంగా వక్తుం శక్యం చెప్పొచ్చు కదా! నిత్య కర్మల వల్ల ఫలం నాస్తి. నిత్య కర్మలు చేయడం వల్ల ఏ లాభము లేదు. కానీ చేయకపోవడం వల్ల నరకపాతము గ్యారంటీ అని డైరెక్ట్‌గానే చెప్పొచ్చు కదా! అర్థం కాకుండా ఎందుకు చెప్పడం? తత్ర వ్యాజేన పరవ్యామోహరూపేణ కర్మణి అకర్మయః పశ్యేత్ ఇత్యాదిన కిం? మిగిలిన వాళ్ళని మోహ పెట్టడం కోసము, వ్యామోహం విపరీతంగా మోహం కలిగించి కన్‌ఫ్యూజ్ చేయడం కోసము ఈ నెపంగా కర్మలో అకర్మ ఎవడు చూస్తాడో అని చెప్పడం అవన్నీ ఎందుకు? ఒకవేళ చెప్పదలుచుకుంటే నిత్య కర్మల వల్ల ఏమీ లాభం ఉండదు. కానీ చేయకపోతే పాపం ఉంటుంది అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! చెప్పదలుచుకుంటే. అట్లా చెప్పకుండా కర్మణి అకర్మయః పశ్యేత్ అని కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? తత్ర ఏవం వ్యాచక్షాణేన భగవతా ఉక్తం వాక్యం లోక వ్యామోహార్థం ఇది వ్యక్తం కల్పితం స్యాత్. ఒకవేళ ఈ విధంగా ఎవరైనా అన్నారంటే, డైరెక్ట్‌గా చెప్పగలిగిన విషయాన్ని ఇండైరెక్ట్‌గా ఆయన ఇందులో పెట్టి చెప్పారు అని ఎవరైనా అంటే, భగవంతుడు కావాలనే లోకాన్ని మోహింప చేయడం కోసం, కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇట్లాంటి పద్యాన్నిచ్చారు అని కల్పించినట్టు అవుతుంది. భగవంతుడే కావాలనే మనల్ని వ్యామోహితులను చేయడానికి ఇట్లాంటి పద్యాన్నిచ్చారని ఆయన మీద నిందారోపణగా ఉంటుందింక. నచ ఏతత్ ఛద్మరూపేణ వాక్యేన రక్షణీయం వస్తు నాపి శబ్దాంతరేణ పునః పునః ఉచ్యమానం సుబోధం స్యాత్ ఇతి ఏవం వక్తుం యుక్తం. ఏతత్ ఇది పైగా పెద్ద విషయమేంటి? నిత్య కర్మలు చేస్తే ఏమీ ఫలం లేదు. కానీ చెయ్యకపోతే పాపం అని ఈ విషయము ఛద్మరూపంగా, అతి రహస్యంగా, గోప్యంగా, అర్థం గాని పద్యంలో బెట్టి, దాన్ని అంత రక్షిస్తూ ఇవ్వవలసిన వస్తువది. అంత గోప్యంగా మనకు అందించవలసిన విషయమా? డైరెక్ట్‌గానే చెప్పొచ్చు కదా! పెద్ద విషయమేంటి? నిత్యకర్మలు చేయకపోతే పాపమొస్తుందిరా! చేస్తే ఏం లాభం లేదు గాని, అని డైరెక్ట్‌గానే చెప్పొచ్చు. దాన్ని ఇంత ఛద్మరూపంగా దాన్ని బహుగోప్యంగా పెట్టి ఈ పద్యంలో సురక్షితంగా ఇవ్వవలసిన అవసరం అంత వస్తువది. పైగా శబ్దాంతరేణ పునః పునః రకరకాల మాటలతో మళ్ళీ ఎందుకంటే ఇన్ని సార్లు చెప్తే క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకని చెప్పాల్సొచ్చింది అనుకునేలాంటి వస్తువది. ఇన్ని సార్లు రకరకాల పద్యాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిన అవసరమేముంది? నిత్యకర్మల వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. నిత్యకర్మలు చేసుకుంటూ పోవాలి గానీ, చేయకపోతే పాపం వస్తుంది అన్న విషయం మనకి ఎట్లోకట్లా కష్టమైనా సరే అర్థం గావడం కోసం, బాగా క్లియర్‌గా తెలియడం కోసం ఇన్ని పద్యాలు ఇవ్వవలసి వచ్చింది. అందుకనే ఇన్ని సార్లు చెప్తున్నాను అని చెప్తున్నారా భగవంతుడు? అందుకోసం ఉన్నాయా ఈ పద్యాలు? చాలా సులువు గదా! ఆ విషయం అర్థం చేసుకోవడం. సింపుల్. పైగా కర్మణి ఏవ అధికారః తే ఇత్యత్ర హి స్ఫుటతరః ఉక్తః అర్థః న పునః వక్తవ్యః భవతి. స్ఫుటతరము చాలా క్లియర్‌గా కర్మకు నీకు అధికారం ఉన్నదిరా. కాబట్టి కర్మలు చెయ్యి. చేయకుండా కూర్చోకు. అయితే చేస్తున్న కర్మకు నేను కర్తను అనుకోకు. ఆ కర్మ వల్ల నాకొక ఫలితం వస్తుంది అనుకోకు. ఇంక పో. ఈ రకంగా కర్మలు చేసుకో. నీకెప్పుడైతే జ్ఞానానికి అధికారం కలుగుతుందో అప్పుడు వేరే విషయము. అప్పుడు చూద్దాం పటు. అని అంత స్ఫుటతరంగా అక్కడ అర్థం చెప్పబడ్డది కదా! మళ్ళీ ఇక్కడ కాబట్టి నువ్వు నిత్య కర్మలు చేస్తూ ఉండాలిరా. చేస్తే లాభమేం లేదు. చేయకపోతే మాత్రం పాపమొస్తుంది అని చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కడ అర్థమైపోయింది కదా విషయము. సర్వత్ర చ ప్రశస్తం బోద్ధవ్యం చ కర్తవ్యమేవ న నిష్ప్రయోజనం బోద్ధవ్యమితి ఉచ్యతే. సర్వత్రా ఎక్కడైనా సరే ఏ విషయమైనా మనకు బాగా అర్థం కావాలి, బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది అని దేని గురించి చెప్తారు? ఏదైనా ప్రశస్తమైన వస్తువు ఉన్నది. ఏదైనా తప్పకుండా చేయవలసిన కర్తవ్యం ఉన్నది అంటే దాని గురించి మళ్ళీ చెప్తారు.
నిష్ప్రయోజనం చేస్తే ఏమీ లాభం లేదు. చేయకపోతే పాపం వస్తుంది. ఇట్లాంటి పనికిమాలిన వాటి గురించి చెప్పడం కోసం మళ్ళీ మళ్ళీ పద్యాలు ఎందుకు? ఒకసారి చెప్తే అయిపోయింది గదా! నచ మిథ్యా జ్ఞానం బోద్ధవ్యం భవతి తత్ ప్రత్యుపస్థాపితం వా వస్తు ఆభాసం. ఇటువంటి మిథ్యా జ్ఞానం మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. పైగా లేని వస్తువు గురించి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఉన్నదాన్ని లేనట్టు జూడు. చేయవలసిన నిత్య కర్మలు కర్మలే గాని వాటిని అకర్మలని జూడు. అట్లానే ఏమీ లాభం లేదు గాబట్టి అవి అకర్మలయినా గూడా చేయకుండా కూర్చుంటే అకర్మ అవుతుంది. పైగా పాపం వస్తుంది అని లేనిది ఉన్నట్టుగా నిరూపించేది, ఉన్నది లేనట్టుగా నిరూపించేది అయిన మిథ్యా జ్ఞానము తెలుసుకోవలసి ఉన్నది అని ఎందుకిప్పుడు మనకు నేర్పిస్తారు? లేని వస్తువు తెలుసుకోవడం వల్ల వస్తువు ఆభాస లేదు అని తెలుసుకోవడం వల్ల, లేదా ఉన్నదాన్ని వేరే రకంగా తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఫలమేమి? నిష్ప్రయోజనమైన విషయం తెలుసుకోవడం వల్ల ఉపయోగమేమి? దాన్ని మనకు మన భగవంతుడు ఎందుకు ఉపదేశం చేస్తారు? నా అపి నిత్యానాం అకరణాత్ అభావాత్ ప్రత్యవాయ భావ ఉత్పత్తిః నా అసతః విద్యతే భావః ఇతి వచనాత్ తత్ కథం అసతః సత్ జాయతే ఇతి చ దర్శితం. అట్లానే నిత్య కర్మలు చెయ్యకపోవడం అనేదున్నదో అది అకర్మ. ఇప్పుడు దానివల్ల పాపమన్న ఏదో ఫలం కలుగుతుంది అంటే, నిత్య కర్మలు చేయకపోవడం లేవు గదా! నిత్య కర్మలు చేయకపోతే ఏమవుతాయి? అవి లేకుండా పోతాయి. లేకుండా పోయిన వాటి వల్ల మనకు ఏదో కొత్తగా పాపం ఎట్లా కలుగుతుంది? నిత్య కర్మలు చెయ్యకపోవడం అన్నది, లేకపోవడం వల్ల పాపము కలగడం అన్నది, లేని దాని నుంచి ఉన్నది రావడం ఎట్లా ఉంటుంది? అసతః అసత్ లేని దాంట్లో నుంచి భావము ఉండడం అన్నది నా విద్యతే లేనే లేదు. లేని దాంట్లో నుంచి ఏది రాదు అని మన భగవద్గీతలోనే 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో క్లియర్‌గా చెప్పారు. పైగా మనకు చాందోగ్యోపనిషత్తులో గూడా ఇదే విషయము అసతః అసత్ నుంచి లేని దాంట్లో నుంచి సత్ ఉన్నది కథం జాయతే ఎట్లా వస్తుంది? రాదు అని అందులో గూడా క్లియర్‌గా జెప్పారు. లేని దాంట్లో నుంచి కొత్తగా వచ్చేది లేదు. నువ్వు నిత్య కర్మలు చెయ్యకపోతే, ఆ చెయ్యని కర్మల్లో నుంచి నీకు పాపం అన్నది కొత్తగా రావడం అన్నది ఉండదు. అసతః సత్ జన్మ ప్రతిషేధాత్ అసతః సత్ ఉత్పత్తిం బ్రువత అసత్ ఏవ సత్ భవేత్ సత్ చ అసత్ భవేత్ ఇతి ఉక్తం స్యాత్. అసత్ నుంచి లేని దాంట్లో నుంచి కర్మలు చేయకపోతే, నిత్య కర్మలు చేయకపోతే నీకు పాపం వస్తుంది అని ఎక్కడా లేదు. అసత్ నుంచి సత్ కలగడం అన్నది ప్రతిషేధించబడ్డది. నా అసతో విద్యతే భావః అని ఇదే భగవద్గీతలో. తత్ కథం అసతః సజ్జాయతే అని చాందోగ్యోపనిషత్తులో గూడా అసత్ నుంచి లేని దాంట్లో నుంచి ఉండడం అన్నది ఏది కొత్తగా రాదు అని ప్రతిషేధించబడ్డది. అటువంటప్పుడు నువ్వు ఇంక కూర్చొని అసతః లేని దాంట్లో నుంచి సత్ ఏదో పాపం అన్నది ఒకటి ఉత్పత్తి కలుగుతుంది. చేయవలసిన కర్మలు చేయకపోతే, ఆ చెయ్యని దాంట్లో నుంచి పాపం అన్నది కొత్తగా ఏదో ఒకటి వస్తుంది అని ఎవరైనా చెప్తే, వాళ్ళు ఏమి చెప్తున్నారు మనకింతకి? మనం దాన్ని విప్పదీసి చూసుకుంటే మనకేం అర్థమవుతుంది? వాళ్ళేం చెప్తున్నట్టుగా ఉంటుంది? అసత్యేవ సద్భవేత్. అసత్తే సత్తుగా ఉంటుంది. సత్ చ అసత్ భవేత్. సత్తేమో అసత్ అయిపోతుంది అని చెప్పినట్టుంటుంది. ఉన్నది లేదు అని, లేనిది ఉన్నది అని చెప్పినట్టు అవుతుంది. వాళ్ళట్లా చెప్తున్నారు. ఒకవేళ కర్మలో అకర్మ చూడు, అకర్మలో కర్మ చూడు అని భగవంతుడు చెప్తున్న దానికి వీళ్ళ వ్యాఖ్యానాన్ని మనం పట్టుకున్నామంటే, వాళ్ళు మనకేం ఉపదేశం చేస్తున్నారు? లేనిది ఉన్నది అని చెప్తున్నారు. ఉన్నది లేదు అని చెప్తున్నారు. దాని పేరే మిథ్యా జ్ఞానం. తచ్చ అయుక్తం. అది అయుక్తము. అది తగినది గాదు. అసలు పైగా అది సర్వ ప్రమాణ విరోధాత్. దానికి ఏ ప్రమాణం గూడా లేదు.
లేని దాంట్లో నుంచి ఒకటి కొత్తగా వస్తుంది అన్నదానికి ప్రమాణం గూడా లేదు. ఉన్నదాన్ని లేదని చూసుకో నువ్వు అని చెప్తూ ఉన్నప్పుడు, నిత్య కర్మల్లో ఫలితం లేదు కాబట్టి అది అకర్మగా మారిపోయింది అని చూపించడానికి గూడా ఎక్కడ శాస్త్ర ప్రమాణం లేదు. నచ నిష్ఫలం విదధ్యాత్ కర్మ శాస్త్రం దుఃఖ స్వరూపత్వాత్. అటువంటి నిష్ఫలమైన కర్మలను శాస్త్రము మనకు విధించదు. 2 విధాలుగా దుఃఖరూపంగా ఉన్న కర్మలను మనకెందుకు చెప్తుంది? నిత్య కర్మలు చేసావనుకో, చేస్తూ ఉన్నప్పుడు నీకెట్లైనా శ్రమ, అలసట కలుగుతుంది. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, నిత్య కర్మలు తప్పనిసరిగా చేస్తూ ఉన్నప్పుడు, నీకు తప్పకుండా శ్రమ కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది. లాభమేమీ లేదు. పైగా చెయ్యకపోతే నీకు పాపం వస్తుంది. చేసినా దుఃఖమే, చేయకపోతే పాపము. ఇంకా అటువంటి 2 విధాలుగా గూడా నిష్ఫలమైన కర్మలను మనకి ఎందుకు విధిస్తుంది శాస్త్రము? అసలెక్కడా లేవు అట్లాంటివి. నువ్వు నిత్యకర్మలు చేస్తే నీకేం ఫలితం లేదు, చేయకపోతే పాపమొస్తుంది అని ఈ రకంగా చేస్తే దుఃఖం, చేయకపోతే పాపమని 2 విధాలుగా మనకు కష్టము, నష్టము కలిగేది, మనం నశించిపోయేలాంటి కర్మల్ని శాస్త్రం ఎందుకు మనకు చెప్తుంది చెయ్యమని కర్తవ్యంగా? చెప్పదు. దుఃఖస్య చ బుద్ధిపూర్వకతయా కార్యత్వ అనుపపత్తేః. ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా దుఃఖాన్ని కలిగించే కర్మలు చేయడానికి ఇష్టపడడు. తత్ అకరణే చ నరకపాత అభ్యుపగమే అనర్థాయైవ. చేయకపోతే పాపం కలుగుతుంది అని ఒకవేళ వాడు భయపడి చేసినా గూడా అనర్థమే కలుగుతుంది. చేసినా వాడికి దుఃఖమే, చేయకపోతే పాపమే. ఇంకా అటువంటి కర్మలు వాడు చెయ్యాలా? వద్దా? ఇటువంటి అనర్థాన్ని 2 విధాలుగా ఉభయథా మనకి అనర్థాన్ని కలిగించే కర్మల్ని మన శాస్త్రం ఎందుకు చెప్తుంది? ఉభయథాపి కరణే అకరణే చ శాస్త్రం నిష్ఫలం కల్పితం స్యాత్. మనకు ఈ విధంగా 2 విధాలుగా గూడా చేసినా సరే దుఃఖమే, చేయకపోయినా సరే పాపమే అని ఎటు చూస్తే అటు దుఃఖాలు, నష్టాలు కలిగించే నిష్ఫలమైన కర్మలను శాస్త్రం మనకు విధించింది అని కల్పించినట్టవుతుంది. శాస్త్రాన్నే మనము ఈ విధంగా దూషించినట్టవుతుంది. పైగా ఇంకొక ఫైనల్ విషయము. ఈ రకంగా విపరీతమైన వ్యాఖ్యానాలన్నీ చేస్తే దానివల్ల కలిగే నష్టమేమో, అనర్థమేమో చూద్దాము. చెప్పిన వాళ్ళకే కలిగే అనర్థము. స్వాభ్యుపగమ విరోధः చ నిత్యం నిష్ఫలం కర్మ ఇతి అభ్యుపగమ్య మోక్షఫలాయ ఇతి బ్రువతః. స్వాభ్యుపగమ విరోధం. వాళ్ళు చెప్పిన దానికే అది విరోధం అవుతుంది. వాళ్ళేం చెప్తున్నారు? నిత్య కర్మల వల్ల ఏ ఫలము లేదు, నిష్ఫలము అని వాళ్ళే గదా చెప్తున్నారు. నిత్య కర్మలు చేస్తే ఏ ఫలము లేదు అని వాళ్ళే చెప్తూ, అయితే కానీ అటువంటి నిత్య కర్మలు చేస్తే నీకు మోక్ష ఫలం కలుగుతుంది అని చెప్పారనుకో, ఫలం కలుగుతుందా? ఫలం కలగదా? నిత్య కర్మలు చేస్తే ఫలం లేదు అని చెప్తూనే ఒకవైపు, దానివల్ల మోక్షమన్న ఫలం కలుగుతుంది అంటే, ఫలం ఉంటుందా? ఫలం ఉండదా? ఏదైనా ఒక్క మాట ఉండాలి. మాటలు మాటి మాటికి మారిపోతే అది అసత్తయిపోతుంది. దాని పేరే మిథ్య. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్తున్నారో, వాళ్ళు చెప్పిందే వాళ్ళకే విరోధము, వ్యతిరేకార్థము, విరుద్ధమైన, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానం అవుతుంది. తస్మాత్ యథాశ్రుతః ఏవ అర్థః కర్మణి అకర్మయః ఇత్యాదేః. అందుకని ఉన్నది ఉన్నట్టుగానే మనం దాని అర్థాన్ని యథార్థంగా పట్టుకోవాలి. కర్మణి అకర్మయః అని ఏది చెప్పారో దాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇంతకీ భగవంతుడు ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు మనుషులందరిలోకి బుద్ధిమంతుడు, వాడు యోగయుక్తుడు, వాడు కర్మలన్నీ పూర్తి చేసుకున్నాడు, వాడింకా జ్ఞాని అని ఎవరి గురించి చెప్తున్నారు? దాన్ని ఎట్లా అర్థం చేసుకున్న వాడి గురించి అంటే, నాకు కర్మలు లేవు, కర్మలు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ అది ఆభాస అని ఎవడు అర్థం చేసుకుంటాడో, కర్మణి అకర్మయః పశ్యేత్. కర్మలు జరుగుతూ ఉంటే, దేహాదులన్నీ కర్మలు చేస్తూ ఉంటే, నాకు కర్మలు లేవు, అకర్మ అని చూసేవాడు ఎవడున్నాడో వాడు జ్ఞాని. అట్లానే అకర్మణి కర్మయః పశ్యేత్. కర్మ లేదు, కర్మ లేని జ్ఞానం ఏదున్నదో అదే కేవలము కలగా
కర్మలుగా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా నిద్ర అని ఆ సంయమి ముని ఎవడు తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. దాన్ని అట్లానే అర్థం చేసుకోవాలి. తథాచ వ్యాఖ్యాతః అస్మాభిః శ్లోకః అట్లానే మేము గూడా ఈ శ్లోకానికి వ్యాఖ్యానము చేశాము అని శంకర్ల వారు ఈ శ్లోకానికి భాష్యాన్ని పూర్తి చేశారు. తదేతత్ కర్మణి అకర్మాది దర్శనం స్థూయతే ఈ విధంగా ఇంకా కర్మలో అకర్మ దర్శనము మొదలైనవేవున్నాయో అట్లా చేయగలిగితే ప్రయోజనం ఏమి? చేయగలిగిన వాడు ఎంతటి గొప్పవాడు అని వాణ్ణి స్తుతి చేస్తూ చెప్తూ ఉన్నారు. మనము ఇంకిక్కడి నుంచి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.